సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా జానపద గాథ చెప్తారా? ఒకటి 2 భాగాలు కథ చెప్తామా? తప్పకుండా. 3 భాగాలుగా కూడా చెప్పుకోవచ్చు దీన్ని మనం. ఓహో. పెద్ద కథ. పూర్వం అట వసంత నగరం అని ఒక రాజ్యం ఉండేది. ఆ రాజుగారి పేరు అనంతవర్మ. ఆయనకి ఒక చక్కటి కూతురు ఉండేది, మధుమాల. ఎంతో చక్కగా ఉండేది. అయితే ఏమైందట, ఒకనాటి రాత్రి ఒక కుర్రాడు రాజభవనంలో పట్టుబడ్డాడు. పట్టుకున్నారు కుర్రాన్ని పట్టుకుని తీసుకొచ్చేసరికి అక్కడ సర్వసైన్యాధ్యక్షుడు ఒకడున్నాడు, చాలా గట్టివాడు, వీరవర్మ. కుర్రాడు అతను కూడా. ఈ పట్టుబడిన కుర్రాన్ని తీసుకొస్తే తీరా చూస్తే వాడెవడు, వీళ్ళ ఆస్థాన వైద్యుడైన గోవింద శర్మ గారి కుమారుడు. ఓహో. వాడి పేరు ముకుందుడు. వీడు గ్యారంటీగా దొంగతనానికే వచ్చాడని అరిచారు. వీడు ఒప్పుకోలే. ఆ ముకుందుడు అన్నవాడు, కాదు నేను దొంగతనానికి రాలేదు, నేను రాజకుమార్తె కోసం వచ్చాను అన్నాడు. అనేసరికి వీళ్ళంతా నిర్ఘాంతపోయారు. రాజకుమార్తె కోసం రావటం ఏమిట్రా నీ బొంద అంటే, ఈ సైనికులు ఒకరిద్దరు చెప్పారు, ఈయన మామూలు వాడు కాదండి, కొంచెం వెర్రైనా, చూడ్డానికి అందంగా బ్రహ్మాండంగా 6 అడుగులు ఉన్నాడు, కానీ అమాయకుడు, వెరుబాగులు వాడు, ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు, వాళ్ళ నాన్నగారిని పిలిచి అప్పచెప్పేసేయండి, వీడికి నేనేమి పరీక్షించద్దు, ప్రశ్నించద్దు అంటే వీళ్ళు ఊరుకోల. రాజకుమార్తె కోసం వచ్చాననగానే రాజుగారికి ఒళ్ళు మండింది, సైన్యాధ్యక్షుడికి ఇంకా ఒళ్ళు మండిపోయింది. ఆ సైన్యాధ్యక్షుడికి ఆ రాజకుమార్తెను పెళ్లి చేసుకుని ఈ రాజ్యానికి రాజైపోదామని ఉంది వాడికి. నా అంత సమర్థుడిని నేనే, వీడొచ్చి రాజకుమార్తె కోసం వచ్చానని చెప్తే ఎట్లా? పైగా వీరవర్మ సామాన్యంగా బలిష్ఠుడు, ఎత్తైనవాడు. ఈ ముకుందుడు మహాందగాడు, వాడు 6 అడుగులు ఉన్నాడు, చక్కగా ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉన్నాడు, ముక్కు మూతి నవ్వు అన్నీ బాగుంటాయి. వాడు ఒక 5 నిమిషాలు మాట్లాడాక ఏమిటి వీడు తేడాగా ఉన్నాడు అనిపిస్తుంది. అమాయకుడు అనమాట అతను. అదేలేండి. వీళ్ళిద్దరికి, రాజుకి సైన్యాధ్యక్షుడికి ఇద్దరికి ఒళ్ళు మండిపోయింది. ఒక చెంపకాయ పీకారు, కొట్టారు. రాజకుమార్తె కోసం రావడం అంటే, రాజకుమార్తె అంటే నాకు పంచప్రాణాలు, మేమిద్దరం అప్పుడప్పుడు కలుసుకుంటున్నాము, రాజకుమార్తె కూడా నేనంటే ఇష్టం, వాళ్ళప్పుడెప్పుడో నేను వచ్చినప్పుడు ఆమె నవ్వింది, తర్వాత మేమిద్దరం మాట్లాడుకున్నాం అని చెప్పాడు. దీనికి పూర్వభాగం ఏం జరిగింది, గోవింద శర్మ గారు ఆస్థాన వైద్యుడు. రాజకుమార్తెకి మొహం మీద మొటిమలు వస్తాయి, ఏదైనా ఇబ్బంది వస్తుంది, చిన్న జ్వరం వస్తుంది, ఎప్పుడూ ఆయనే వైద్యం చేసేవాడు. ఈ రాజుగారి దగ్గర వచ్చేటువంటి చిన్నపన్న సమస్యలన్నిటికీ ఆయనే వైద్యం. ఆయన రోజు రాజాస్థానానికి వెళ్ళి కూర్చునేవాడు. ఈ ముకుందుడు ఈయనకి లేక కలిగిన కొడుకు. వాడు చూపులకి బాగున్నాడు కానీ పిల్లవాడు అమాయక ప్రాణి. వాళ్ళ నాన్న గట్టి వైద్యుడే కానీ వీడికి ఆ వైద్యము పట్టుబడల, పెద్దగా చదువేది రాల. వీడికేవో చిన్న పొన్న చిట్కా వైద్యాలు చేయటము అలాంటివి నేర్చుకున్నాడు. ఏదైనా దెబ్బ తగిలితే దానికి మంది వేయటం, అంతే తప్పిస్తే వాళ్ళ నాన్నలాగా అదేదో అద్భుతమైనవి నాడి పట్టుకుని చెప్పటాలు అవి ఏమీ లేవు. పైగా 2-3 నిమిషాలు మాట్లాడాక ఒక విచిత్రమైన ధోరణి వచ్చేస్తుంది వాడికి. కొంతమంది ఉంటారు కదా అట్లా తెర్రగా ఉంటారు, పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటారు. నవ్వుతాడు, ఆ నవ్వు తీయడు మొహం మీద నుంచి. ఆయన ఎప్పుడూ తన కొడుకుని రాజుగారికి చూపించల. వాళ్ళ భార్య ఏమనేది, లేక పుట్టిన పిల్లాడు, వెరివాడో గొర్రివాడో ఎట్లా గోట్లా, చూడ్డానికి బాగానే ఉన్నాడు కదా, పెళ్లి చేస్తే పిల్ల జల్లా పుడతారు, నువ్వు ఎటాగో సంపాదిస్తున్నారు, మీరు కాస్త జాగ్రత్త పెట్టి వాడికి అప్పచెప్తే వాడి భార్య పిల్లలు ఇల్లు నడుపుకుంటారని భార్య కొడుకుని ఏమీ అననిచ్చేది కాదు. అయితే ఈ ముకుందుడికి చుట్టుపక్కల గ్రామాలన్ని చోట్ల స్నేహితులు ఉన్నారు. వీళ్ళు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళు రాజభవనం ఎలా ఉంటుందని వీడిని అడిగేవాళ్ళు. వీడికేం తెలుసు, వాళ్ళ నాన్న తీసుకెళ్ళడు వాడిని. నేను వెళ్ళలేదంటే, అదేమిటి నువ్వు రాజవైద్యుడి కొడుకువి, అక్కడే ఉంటావు, నువ్వు ఎందుకు వెళ్ళలేదు అంటే, వీడు ఒక ఛాలెంజ్ కింద తయారైంది. ఇక రోజు వాళ్ళ నాన్నని పీడించేవాడు, నన్ను ఆస్థానానికి తీసుకెళ్ళు అని. వాడి అబ్బాయికి బట్టలు బాగా వేసుకోవటం కూడా చేత కాదు, ఏదో విచిత్రమైన రంగులు వేసుకుంటాడు, పూర్తిగా తేడానే. ఆయనకేంటంటే కుర్రాడు మామూలుగా లేడంటే పరువు పోతుంది. అవును కదా, అందుకని తీసుకెళ్ళదలుచుకోవాలి. మామూలుగా మొదటి చూపుకి తెలీదు, కాసేపు మాట్లాడాక అర్థమవుతుంది. ఆయన వద్దని ఈ కుర్రాడు తీసుకెళ్ళు అని. సరే, ఒకనాడు ఆయన రాజాస్థానంలో ఏదో విశేషం ఉన్న రోజున
రాజు పరివారం అంతా కూడా సభలో ఉండే రోజున కొడుకుని వెంబడి పెట్టుకెళ్ళాడు. 4 చూస్తాడని. వాడు వెళ్తూ ఉంటేనే ఉండుండి ఉత్సాహం పట్టలేక ఒక మొగ్గేయటం, అందరూ చూడడం, ఆయన కేకలేయటం, వెళ్ళి సభలో కూర్చున్నారు. అయితే ఈ రాజుగారి పక్కన కూర్చున్నటువంటి రాజకుమార్తె దృష్టి ఈ కుర్రాడి మీద పడింది. వీడు వెర్రివాడని అమ్మాయికి తెలియలే. అటు ఇటు చూస్తోంది. కుర్రాడు ఒక 24-25 ఏళ్ల వాడు. ఆడపిల్లల్ని చూస్తే ఆకర్షణ వస్తుంది ఆ వయసుకి. వాడు ఆ అమ్మాయికి వేసి చూడడం మొదలుపెట్టాడు. ఈ ముకుందుడు కూడా కాసేపు చూశాక ఆ అమ్మాయి కళ్ళార్పి నవ్వింది. ఉత్సాహం వచ్చింది. మెల్లిగా ఒకసారికి నవ్వులు పెరిగినాయి. ఇక ఇంటికి వచ్చేసరికి ఒక డల్గా అయిపోయాడు. ఓ పూటంతా నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ రాజస్థానం చూసి పిల్లాడు ఏదో ఇదయ్యాడని వీళ్ళు అనుకున్నారు. ఆ మర్నాడు నేను మళ్ళీ వస్తానన్నాడు. అంటే తండ్రి ఒప్పుకోవాలి. ఎందుకు నువ్వంటే రాజకుమార్తెను చూడడానికి వస్తానన్నాడు. తండ్రి కేకలేసాడు. ఏం మాటలు రావంటే, కాదు రాజకుమార్తె నన్ను ప్రేమిస్తోంది నాన్న అని చెప్పి. తండ్రి నిర్ఘాంతపడి, ఏం మాటలు మాట్లాడుతున్నావురా, వెర్రా వికారమా నీకు? నిన్ను ప్రేమించడం ఏమిటి? నువ్వెప్పుడు కలిసావంటే నిన్న సభలో నన్ను చూసి నవ్వింది. అంటే ఏదో అందరినీ చూసి నవ్వుతుంది, అలాగే నవ్వి ఉంటుందంటే కాదు, 3 సార్లు నవ్వింది. నా వైపే చూసింది. మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నాం. రాజకుమార్తె అంటే నాకు ఇష్టం, నేను రాజకుమార్తెను చూడడానికి వస్తానంటాడు. ఇక ఆ అమ్మాయి మీద వ్యామోహం పెరిగిపోయింది వీడికి. తండ్రి కేకలేసాడు, ఒరే గట్టిగా మాట్లాడుకురా, ఎవరైనా వింటే ప్రమాదము, వాళ్ళెవరు మనమెవరు అని తండ్రి ఏం చెప్పినా వాడు వినలా. ఈ రాజకుమార్తె ఏ సమయాల్లో తోటలోకి వస్తుంది అవన్నీ తెలుసుకున్నాడు. నాన్నకి తెలియకుండా వెళ్ళి అప్పుడప్పుడు కలవటం మొదలుపెట్టాడు. వీడు నవ్వుతూ మాట్లాడే మాటలు ఆ అమ్మాయి పాజిటివ్గానే తీసుకుంది, కానీ వీడు అదేదో రకం అని అమ్మాయికి తెలియలే. వీడి వెరితనం అమ్మాయికి అర్థం కాలేదు. ప్రేమలో పడిపోయింది. ఆ కన్యావారైతే రూపం అన్నారు. వీడు చక్కగా ఉంటాడు, ప్రేమగా చూస్తాడు, అన్నీ నీ ఇష్టమే అంటాడు. ఆ కాయ కావాలంటే గబగబా చెట్టుకి కోసిచ్చేస్తాడు, ఆ పువ్వు కావాలంటే కోసిచ్చేస్తాడు. అవే కావాలమ్మా ఆడపిల్లలకి, ఇంకేం కావాలి, ఇంకేం అక్కర్లా. వీడు రేపొద్దున నాకు అన్నం పెడతాడా, రేపొద్దున నా రాజ్యం వీడు పరిపాలిస్తాడా, ఇలాంటివి ఏమో ఆలోచించరు. ప్రేమలో పడ్డారు. మధ్యలో ఏమైంది, రాజకుమార్తెకి ఏదో కొంచెం జలుబు చేసింది. ఆ అమ్మాయి తోటలకి దొడ్లోకి రాల. వీడు రాజకుమార్తెను చూడ్డానికి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని రాజుగారికి చెప్పేశాడు. రాజుకు పిచ్చి పిచ్చి కోపం వచ్చింది. వీడిని బంధించండి, గోవింద శర్మని పిలవండి అన్నాడు. గోవింద శర్మ వచ్చాడు. పిల్లాడేమో, ఒరే వాళ్ళ నాన్న ఎంత సైగ చేసినా నోరు మూసుకోరా అన్నా వీడు ఊరుకోడు. మేమిద్దరం ప్రేమించుకున్నాం, ఫలానా అప్పుడు కలిసాం, ఇప్పుడు కలిసాం, అవన్నీ లిస్ట్ ఇచ్చేసాడు. రాజుకు ఒళ్ళు మండిపోయింది. చంపేయండి వీడిని అన్నాడు. ఇక గోవింద శర్మ గారు కాళ్ళ వెళ్ళ పడిపోయాడు. ఇన్నేళ్లుగా మా తరతరాలుగా మేము వైద్యం చేసాం, చంపేయకండి, నా కొడుకుని వదిలిపెట్టండి అంటే వీరవర్మ అన్నాడు, పోన్లేండి వెర్రివాడు, వీడిని అడవిలోకి తీసుకెళ్ళి కాళ్ళు నరికేద్దాం, అదొక శిక్ష. గోవింద శర్మ గారు అతని బదులు గోవింద శర్మని జైల్లో పెట్టాలి. ఓహో, ఈయన ఒప్పుకున్నాడు. చంపేయద్దు, ఎట్లా కొట్లా బతికించి ఉంచండి అంటే గోవింద శర్మ గారిని ఏమో చెరసాల్లో పడేసి ముకుందుడిని తీసుకెళ్ళి అడవిలో పారేసి వాడి 2 కాళ్ళు నరికేసి వెళ్ళిపోయారు సైనికులు. వాడు అడవిలో పడున్నాడు. ఏం చేస్తారు? నరికేయటానికి వచ్చినటువంటి తలార్లలో ఒకడు ఏం చేశాడంటే, ఈ గోవింద శర్మ గారు వాడి పిల్లల్ని కాపాడాడు వైద్యం చేసి. వాడు కొంత ఆహారము, కొంత ధనము వచ్చేటప్పుడే పట్టుకొచ్చి, బాబు ఇక్కడ పెడుతున్నా, ఎట్లా కొట్లా బతికిపోనాయనా, మీ అమ్మ బెంగ పెట్టుకుని చచ్చిపోతుంది, నువ్వు బతికే ఉండటానికి ఒక ఆసరా ఉంటుందని అవేవో అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. గోవింద శర్మ గారు జైల్లో పడిపోయాడు. ఈ వీరవర్మ ఏం చేశాడు, ఎప్పుడైతే రాజకుమార్తె ముకుందుడితోటి ప్రేమలో పడిందని అతని వాడే చెప్పాడు, అది నిజమో అబద్ధమో, కానీ నిప్పులేందే పొగొస్తుందా? పైగా మాటలు మార్చి చెప్పేవాడు కాదు, ఏదుంటే అది చెప్పేస్తాడు. అంటే ఇది నిజమే, ఇవాళ ఇది అయ్యింది, రేపు ఇంకో ఏమవుతుందో అని చెప్పి రాజుని అడిగాడు. ఈ రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేయండి, ఈ రాజ్యానికి నేను రాజు అవుతాను అంటే రాజు పళ్ళు రాలగొట్టేస్తానన్నాడు. పిచ్చి వేషాలు వేయద్దు, నీ జాతి ఏంటి మా జాతి ఏంటి, క్షత్రియ నేను పెళ్లి చేసుకోవాలంటే క్షత్రియుడు కావాలి, నువ్వు క్షత్రియుడు కాదు, లేదా నువ్వు క్షత్రియుడు అయినా నీ సంగతి మాకు చాలదనేసరికల ఈయన ఏమన్నాడు, ఈ సైన్యాధిపతి వీరవర్మ సైనికుల్ని పిలిచి గోవింద శర్మ గారికి తోచట్లేదుట, రాజుగారు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి అన్నాడు. రాజు నిర్ఘాంతపై చూస్తుండగానే సైనికులు తీసుకెళ్ళి రాజుగారిని చెరసాల్లో బారేశారు. ఇక రాజకుమార్తె ఒంటరిగా దొరికేసింది. ఈ రాజ్యంలో కథ ఇదా.
ఈ కాళ్ళు నరకబడి అక్కడ పడేసున్న ముకుందుడు అటా పడున్నాడు. కాళ్ళు నొప్పులు మండిపోతున్నాయి, నెత్తురు గారిపోతుంది. ఇక అడుగు పడదు. ఏ రకంగా నేను నడవగలను? అడవిలో ఎక్కడికైనా వెళ్ళి బతకాలంటే కాళ్ళు కాళ్ళు ఉండాలి కదా. చేయి లేకపోయినా బతకచ్చు. ఒక చేయి పోయింది అనుకో, ఓ చెయ్యి ఓ కాళ్ళు కాకుండా 2 కాళ్ళు నరికేశారు. అయ్యి వికలాంగుండి అయిపోయాను నేను. వాడు ఏడుస్తూ పడున్నాడు. కాసేపటికి పిచ్చి దాహం వేసేస్తోంది. ఏం చెయ్యాలో తెలియదు. అటా పడుంటే ఇంతలో ఏమైంది, ఏదో పెద్దగా కిచకిచ కిచ అనే శబ్దం అయ్యి ఒక పక్షి ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చి ఇతని దగ్గర పడిపోయింది. ఎక్కడి నుంచో చిన్న పక్షి, పెద్ద తోక, చాలా కుచ్చుకుచ్చుగా ఉంది. దానికి వెనకకి అంత పుల్ల దిగి ఉంది వెనక భాగంలో. అయ్యో అని దాని దగ్గరికి తీసుకున్నాడు. ఆ పక్షి వెంటనే ఏం చెప్పింది, విచిత్రంగా మాట్లాడింది. నన్ను రక్షించు, నన్ను రక్షించు, నీకు సహాయం చేస్తాను, 2 వేటగాళ్ళు వస్తున్నారు, వాళ్ళ నుంచి నన్ను రక్షించు అనగానే పై ఏం చేశాడు, వీడికి చిన్న చిన్న వైద్యాలు తెలుసు కదా, ఆ పుల్ల లాగేసి విసిరేశాడు. విసిరేసి కాస్త అటు ఇటు చూస్తే ఏవో 2-3 ఆకులు కనపడ్డాయి. డేక్కుంటూ మెల్లిగా ఆకులు తీసుకొచ్చి నలిపి ఆ పక్షికి ఎక్కడైతే దెబ్బ తగిలిందో, పుల్ల లాగేశాడుగా, అక్కడ పెట్టేసి దాన్ని గట్టిగా అదం పెట్టి ఆ పక్షిని ఇట్లా తన బట్టల్లో దాచుకుని పొదల చాటుకి మెల్లిగా డేక్కుంటూ వెళ్ళి ఒక పొద చాటును కూర్చున్నాడు. 2 వేటగాళ్ళు వచ్చారు అక్కడికి. ఇక్కడే ఎక్కడో పడిందిరా, ఎక్కడ ఉంది అని వెతకడం మొదలుపెట్టారు. ఎంత వెతికినా వాళ్ళకి కనపడ్డా. ఇంతలో ఏమైంది, ముకుందుడు వెర్రివాడంటే ఒక తెంపర్తనం ఉంది కదా వాడికి. వీడు ఏ పొదలో దాక్కున్నాడో ఆ పక్కన ఒక పొట్ట ఉంది, అందులోంచి ఒక పాము వస్తుంది బయటికి. వీడు ఏం చేశాడు, చటుక్కున ఆ పాముని పట్టుకుని ఆ ఉన్న అక్కడ తిరుగుతున్న ఆ వేటగాళ్ల వైపుకి విసిరేశాడు. ఎప్పుడైతే విసిరేయబడిందో ఆ పాము బుస్సు అనేసరికల్లా వేటగాళ్ళు 2 కంగారు పడి, అబ్బో ఏదో పుట్ట చేదిరినట్టుంది, పద పద ఇక్కడ ఉండుండదు పిట్ట అని వాళ్ళిద్దరూ అవతల పారిపోయారు. ఈ బట్టల్లో నుంచి ఆ పిట్టను బయటికి తీసాడు. తీస్తే ఆ పిట్టను అడిగాడు, ఎవరు నువ్వు, ఇదేంటి ఎట్లా మాట్లాడుతున్నావు, నీకు మాటలు ఎట్లా వచ్చు అంటే, నాకు చాలా విషయాలు వచ్చు, నాకు 200 రెట్లు బరువున్న వస్తువుని కూడా మోయగలను, అందుకని వీళ్ళు తమ దగ్గర ఉంటే వీలుగా ఉంటుందని వాళ్ళు నన్ను పట్టుకోవటానికి ఈ పని చేశారు. నాకు చాలా శక్తులు ఉన్నాయి, నేను ఎక్కడి నుంచైనా ఏదైనా చేసేయగలను. పట్టుకోవటం కోసం చిన్న పుల్ల విసిరారు, అదేమో డొక్కల్లో దిగింది, నువ్వు వేసిన మందు వల్ల అది తగ్గిపోయింది, చెప్పు నీకేం సహాయం చేయమంటావు అంటే, నాకు దాహం వేస్తోంది అన్నాడు. అనేసరికల్లా ఈ పక్షి అంది, ఇక ఈ మొక్కల్లో చూడు, ఏదైనా ఒక ఆకుతో చిన్న దొప్ప చేసి నా ముక్కుకు తగిలించు, నేను నీకు నీళ్లు తెచ్చి పెడతాను. ఇతను ఆకుని ఇట్లా దొప్పలాగా చేసి చిన్నగా ఒక పుల్ల పెట్టి కుట్టేసి ఆ పక్షికి ఇచ్చాడు. అది రివ్వున ఎగిరి ఎక్కడికో వెళ్ళి దాని నిండా ఇట్లా నీళ్లు ముంచి తీసుకొచ్చింది. నీళ్లు తాగేసరికి ప్రాణం వచ్చింది. ఇలా ఏం జరిగింది ఏమిటి అంటే, అప్పుడు చెప్పాడు దుఃఖిస్తూ, నేనేం చేయను, రాజకుమార్తెను ఎంతో ప్రేమించాను మధుమాలని, రాజుగారేమో నా కాళ్ళు నరికించేశాడు, ఇక్కడ పడేశారు, మా నాన్న జైల్లో ఉన్నాడు, నన్ను వెరుబాగులు వాడు అంటారు వాళ్ళంతా, నేను రాజకుమార్తెను ప్రేమించా, రాజకుమార్తె కావాలి నాకు, ఈ కాళ్ళు కావాలి కాదు, వాడికి రాజకుమార్తె కావాలి అనేసరికి పక్షి నవ్వింది. అయితే నీ కాళ్ళు వస్తాయి, రాజకుమార్తె వస్తుంది. ఇక్కడికి చాలా దూరంలో ఒక ఆశ్రమం ఉంది, అక్కడ సుమమాలిని అనేటువంటి ఒక తపస్విని ఒక అమ్మాయి ఉంటుంది, ఆమెను చూడు, ఆమె నీకు కాళ్ళు వచ్చేలా చేస్తుంది, రాజకుమార్తె దక్కేలాగా చేస్తుంది అనేసరికల్లా వీడు ఏడ్చాడు. నేనేలా వెళ్తాను, ఈ కాళ్ళే లేవు కదా, ఎట్టా వెళ్ళగలను అంటే, ఇది నవ్వింది పిట్ట, ఒక పని చేయి, నిన్ను నేను అక్కడికి తీసుకెళ్తా, ఇక్కడ ఉన్నవి చెట్ల నుంచి తాళ్ళు ఆకులు వాటన్నిటినీ చేసి ఒక ఉయ్యాలలాగా చేసుకో, నువ్వు అందులో కూర్చో, నేను నిన్ను మోసుకెళ్తా. అదే 200 రెట్లు ఎక్కువ మోయగలదు కదా, నేను మోయగలను నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను, ముక్కుతో పట్టుకుని తీసుకెళ్ళిపోతా అంటే, వీడు ఏం చేశాడు, మెల్లిగా అక్కడున్న ఆకులు అలములు అవన్నీ ఇది చేసి తన కాళ్ళకి వేసి కట్టుకున్నాడు. నెత్తురు గారటం ఆగింది, ఒక రవ్వ నొప్పి తగ్గింది. మెల్లిగా డేకి ఈ అడవి తీగలు లతలు ఉంటాయి కదా, ఆ తాళ్ళన్నీ లాగి తను కూర్చోటానికి ఒక దొన్నె లాంటిది తయారు చేసుకున్నాడు, జోల్లాగా. ఈ జోలలో కూర్చోగానే ఈ పక్షి లేచి దాన్ని ఇట్లా ముక్కుతో లేవదీసి తీసుకుపోయి ఒక ఋష్యాశ్రమం దగ్గర దింపింది. ఆ ఋష్యాశ్రమంలో దిగిన ఈ ముకుందుడు, కాళ్ళొచ్చాయా, రాజకుమార్తె దక్కిందా,
ఈ ఋష్యాశ్రమంలో ఎవరున్నారు మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. మాట్లాడే పక్షి మనం కథ చెప్పుకుంటూ ఉన్నాం కదా, నెక్స్ట్ భాగం. పక్షి తీసుకెళ్ళి ఇతన్ని ఆశ్రమంలో దింపింది, ఒక ఆశ్రమం దగ్గర. వాడు ఏం చేశాడో వదిలిపెట్టి, అమ్మాయి వస్తుంది నువ్వు మాట్లాడుకో అని చెప్పేసరికి అలా బాకెట్లో వదిలిపెట్టాడు కదా, వదిలిపెట్టింది. మెల్లిగా ఇతను డెక్కుంటూ ఆశ్రమం లోపలికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అలా సాయంకాలం అయింది. ఆశ్రమంలో నుంచి ఒక అమ్మాయి వచ్చింది బయటికి. ఎంత అందంగా ఉందో, వాకిలంతా ఊడ్చింది, తలకాయ తిప్పి చూడల ఇతనికేసి ఊడ్చింది, నీళ్లు జల్లింది, చక్కగా పెద్ద పెద్ద ముగ్గులేసింది. తన అమ్మాయికేసే చూస్తున్నాడు. ఆ అమ్మాయి తలెత్తి చూడల. ఇతను మెల్లిమెల్లిగా జరుగుతూ దగ్గరగా వెళ్ళాడు. ఆ ముగ్గులు దాటి ఆశ్రమాన్ని చేరుకున్నాక పెద్ద గాండ్రింపు వినపడింది వెనకాల నుంచి. అడిలిపోయాడు. తీర చూస్తే పెద్ద పులి పరిగెత్తుకొచ్చింది. అయిపోయాను నేను, ఇంకా నీ బతికేది లేదనుకున్నాను. కానీ ఆశ్రమం లోపల రాగానే అది గాండ్రించడం మానేసి వచ్చి ఆ అమ్మాయి దగ్గర కూర్చుంది. ఇక ఎన్ని జంతువులు వచ్చాయో, వచ్చినవన్నీ లోపలికి వచ్చి రాగానే కామ్గా అయిపోయినాయి. అన్నీ ఆశ్రమం లోపలికి వచ్చేసి అప్పుడు ఇతను పలకరించాడు, దండం పెట్టాడు. నా జీవితం ఇలా ఇదిగా అయిపోయింది అని తన కథ అంతా చెప్పుకున్నాడు. అడిగాడు, ఇన్ని జంతువులు వచ్చాయి, ఇవేమిటి? అక్కడ అరుస్తూ వచ్చింది పులి, లోపలికి వచ్చేసరికి నిశ్శబ్దంగా అయిపోయింది. పులి ఆవిడ పాదాలు నాకుతూ తిరుగుతోంది. ఏలుగుబంటి ఆ అమ్మాయి వెనకాలే చేతులు ఆడిస్తూ తిరుగుతోంది. చిరత పులి వచ్చింది, అది కూడా తోకాడిస్తూ తిరుగుతోంది అంటే నవ్వింది ఆవిడ. ఈ ముగ్గులో ఉంది, ముగ్గు లోపలికి వస్తే ఎవరైనా లోబడిపోవాల్సిందే, నేను ఈ ఆశ్రమంలోనే ఉంటాను అని చెప్పింది. నువ్వెవరు ఏమిటి అని వివరాలు అబ్బాయి అడగకుండా తన సంగతే చెప్పుకున్నాడు. ఆవిడెవరో ఋషికాంతలాగా ఉంది, ఒక గంధర్వకాంతో ఎవరో. అయితే ఆవిడ పేరు ఏంటంటే సుమావళి, సుమమాల అలాంటిది, సుమమాలిని అలాంటి పేరు అనమాట. సుమావళి అనుకుందాం. అయితే ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు వెర్రివాడివిగా ఉన్నావు, నీకు జ్ఞానం వస్తుంది, నీ కాళ్ళు వస్తాయి, నీ రాజకుమార్తె కూడా నీకు దక్కుతుంది, చేస్తావా అని. కాళ్ళు వస్తాయి, నాకు వెర్రితనం పోతుంది, రాజకుమార్తె దక్కుతుంది, ఇంకేం కావాలి నాకు ఇంకేం అక్కర్లా, నువ్వేం చేయమంటే అది చేస్తా అన్నాడు. ఆవిడ చాలా సిగ్గుగా తలకాయ ఎంచుకుని, నన్ను పెళ్లి చేసుకోవా అని. తిరకాంతపోయాడు. పెళ్లి చేసుకోవాలి రాజకుమార్తె? తర్వాత ఏమన్నాడు, అలాగే చేసుకుంటాను, ఇంత అంతగత్తిగా ఉంది గంధర్వకాంత, ఆమె దగ్గరకు వస్తే జంతువులన్నీ పాదాక్రాంతం అయిపోతాయి, ఇంతకంటే ఏం కావాలి, ఇంకేం అక్కర్లేదు ఇంకేమి. వీడు వెర్రివాడు కదా, అంతకంటే పెద్ద ఊహ రావటంలే వాడికి. రాజకుమార్తెని ప్రేమించడం అనే ఒక్క దాని వల్ల కదా మా నాన్న అక్కడేమో చెరసాల్లో పడ్డాడు, నాకేమో కాళ్ళు పోయినాయి, నేనేమో ఇక్కడున్నా, మా అమ్మ ఏమైపోయిందో తెలీదు. రాజకుమార్తె లేకపోయినా పర్వాలేదు, నేను పెళ్లి చేసుకుంటా అని ఒప్పుకున్నాడు. అయితే అమ్మాయి ఆవిడ ఏమందంటే, 1 సంవత్సరం పాటు నాతోటే ఉండు, నువ్వు ఏడాది తిరిగాక నువ్వేం కావాలంటే అది, నీకు రాజకుమార్తెను కావాలంటే నేను పెళ్లి చేయిస్తా, ఆమె నా సొంత సోదరిగా చూసుకుంటా, నీకు ఆమె మీద ప్రేమ ఉంటే నువ్వు ఆమెను మర్చిపోవాల్సిన పని లేదు అంటే దుఃఖపడ్డాడు. ఇప్పుడు ఇంత గొడవయి నేను ఇక్కడికి వచ్చేసానా, రాజకుమార్తెని వాళ్ళ నాన్న ఎందుకు ఊరుకుంటాడు? ఈ ఏడాది లోపల ఎవరో ఒకళ్ళని ఇచ్చి పెళ్లి చేయడు. నేను వెళ్ళేసరికి, ఈ ఏడాది గడిచి నేను అక్కడికి వెళ్ళేసరికి ఆమె వెళ్ళిపోతుంది అంటే అప్పుడు ఈ సుమవాళ్ళు ఏమంది, ఈ సుమావళి నువ్వు కంగారు పడకు, రాజకుమార్తెని జరిగ్గా చూసుకునే పూచి కూడా నాదే, సంవత్సరం పాటు నువ్వు నాతో ఉండు అని చెప్పి మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందామని 2 దండలు పువ్వులు కోసుకొచ్చి 2 దండలు గుచ్చారు ఇద్దరు. ఈ జంతువులన్నీ చూస్తుండగా దండలు మార్చుకున్నారు. పాదాలు లేవు, వాడికి తిండి తిప్పలు ఆవిడే చూడాలి, అమ్మాయే చూడాలి. సరే ఆ రోజు రాత్రి హాయిగా గడిపారు. ఏదో ఆహారం పెట్టింది, హాయిగా జంతువులన్నీ ఆశ్రమం చుట్టుపక్కల పడుకున్నాయి కాపలాలాగా. సుమావళి మన ముకుందుడు ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకున్నారు. ఆ రాత్రి గడిచిపోయింది. మర్నాడు ఉదయం సుమావళి ఇతనికి కనపడలా. కొంచెం కాళ్ళు అవి నొప్పులుగా కూడా ఉన్నాయి కదా, ఇక అలాగే ఉన్నాడు. మర్నాడు రాత్రి వచ్చి ఏం చెప్పిందంటే, ఇక్కడ అడవిలో ఒక అద్భుతమైన దేవాలయం ఉంది, జ్ఞానాంబికాదేవి అక్కడ ఉండే అమ్మవారు. ఆమె పౌర్ణమి నాడు కనపడుతుంది, ప్రత్యక్షం అవుతుంది. ఇవాళ పౌర్ణమి, మన ఇద్దరం అక్కడికి వెళ్దాం, దేవతలందరూ ఆమెకు పూజ చేయడానికి వస్తారు, ఆ అమ్మవారి దర్శనం లభిస్తే నీకు జ్ఞానం వస్తుంది, కాళిదాసుకు వచ్చినట్టు, దేవతల సహకారంతో నీ కాళ్ళు సంపాదించుకుందు కానీ అని చెప్పింది. బాగుంది.
సరేనన్నాడు. ఈ ఇంతలో ఏమైంది, ఈ రాజకుమార్తె అని ఇంట్లో ఉంది. రాజుగారినేమో బంధించాడు ఆ వీరవర్మ. రాజును బంధించిన తర్వాత రాజకుమార్తె దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్పాడు, నేను వివాహం చేసుకుంటా, మీ నాన్నని జైల్లో పెట్టా, వాడు రాడు, వచ్చిన వాడు వెర్రివాడు, వాడికి నేను పెళ్లి చేసుకునేంత లేదు, నువ్వు నాతో ఉండవలసిందే, నీకు రెండో దారి లేదు. ఈ పిల్ల ఏడుస్తూ కూర్చుంది. ఆ ముకుందుడే గుర్తొస్తున్నాడు. ఎంత ప్రేమగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు. బ్రాహ్మణుడైతే ఏమిటి, క్షత్రియులు బ్రాహ్మణుల్ని వివాహం చేసుకోరా, మా నాన్న నా జీవితం ఇలా అయిపోయిందే అని ఏడ్చుకుంటూ కూర్చుంది. అతను ముహూర్తం పెట్టిస్తున్నానని చెప్పేశాడు. రాజ్యం అతని చేతిలో ఉంది. ఏమనుకుంది, ఒక వజ్రపు టుంగరం వెతుక్కుని దాన్ని పగలగొట్టి దాన్ని ఎందులో నాకు కలుపుకొని తాగేస్తే చచ్చిపోతాను నేను. ముకుందుడు కాళ్ళు నరికేశారు. ఇంకా అతను వచ్చేది లేదు, నాన్న వచ్చేది లేదు, జైల్లో ఉన్నాడు. వీడికి రాజ్యం కావాలి, దాంతోపాటు రాజకుమార్తెనైనా నేను కూడా కావాలి. ఇప్పుడు వాడే రాజ్యం తీసుకున్నాడు అనుకో, ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు వ్యతిరేకిస్తారు. రాజుగారిని అరెస్ట్ చేసి రాజ్యాన్ని ఆక్యుపై చేసిన వాడి మీద ప్రజలకు సానుభూతి ఉండదు. అదే వాడు రాజకుమార్తెకి మొగుడైపోతే రాజుగారి మీద ప్రేమతో రాజకుమార్తెను యాక్సెప్ట్ చేసి ఆమె భర్తను యాక్సెప్ట్ చేస్తారు. వాడి ప్లాన్ అది. నేను లేకపోతే ప్రజలైనా తిరగబడి ఏదో ఒక నాటికి ఈ ప్రజాకంటకుండి తీసేస్తారు అని ఏమనుకుంది, ఈ వజ్రాన్ని మింగుదామని భావించింది. అది కలుపుకునేసరికల్లా దూరం నుంచి ఒక పక్షి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ అమ్మాయి తాగుతున్న పాత్రని తోసేసింది. విచిత్రంగా పాత్ర పడిపోయింది. ఆ పక్షి మాట్లాడడం మొదలుపెట్టి రాజకుమారి, ఏమిటి చచ్చిపోదామనుకుంటున్నావా? నువ్వు చచ్చిపోవద్దు, నీ ముకుందుడు క్షేమంగా ఉన్నాడు, నీ దగ్గరికి వస్తాడు అంటే భోరుమ నేర్చింది రాజకుమార్తె. ముకుందుడు చచ్చిపోలేదా, వీళ్ళు చంపేయలేదంటే చచ్చిపోలేదు, కాళ్ళు నరికారు అంతే. కానీ 1 సంవత్సరం పాటు నువ్వు గనక వేచి ఉన్నావా, కాళ్ళు వస్తాయి, ముకుందుడు వస్తాడు. అక్కడ ఒక అద్భుతమైన అవకాశం లభించింది. కాబట్టి నువ్వు ఆ పని చెయ్యొద్దు. మరి మీ అమ్మాయి ఏమంది, రాజకుమార్తె మధుమాల ఆ అమ్మాయి, వీడిని ఏం చేయను నేను, ఈ వీరవర్మ రేపొద్దు నువ్వు ఒప్పుకోడు అనేసరికల్లా ఏ మాట్లాడే పక్షి ఏం చెప్పిందంటే, దీనికి ఒక ఉపాయం ఉంది, రేపొద్దున వస్తాడు, పెళ్ళంటాడు, నువ్వేం చెప్తావంటే, నీకు ఇప్పుడు ఎన్నో సంవత్సరం, రాజకుమార్తెకి 17వ సంవత్సరం, 18 ఏళ్ళు వస్తే కానీ నా పెళ్ళి అవ్వకూడదు, 18 ఏళ్ల లోపల నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో వాడి కళ్ళు పోతాయి, కాళ్ళు పడిపోతాయి, నా జాతకంలో ఇలా ఉంది అని చెప్పి వాడిని నమ్మించు అంటే సరేనంది. మళ్ళీ అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను చెప్తాను, నమ్మిస్తా, వాడు పోయి మా ఆస్థాన జ్యోతిష్కుడు ఉన్నాడు డిండిమ భట్టు అని ఆయన, అక్కడికి వెళ్తాడు. ఆయన అలాంటిదేం లేదు, రాజకుమార్తె అద్భుతమైన జాతకం అన్నాడు అనుకో, కొంప మునిగిపోదు, వాడు నేను అబద్ధాలు చెప్పానని నన్ను ఏమైనా చేస్తాడేమో అంటే పక్షంది అలా కాదు, డిండిమ భట్టికి ఒక ఉత్తరం రాసివ్వు, వీడి చెర నుంచి నేను తప్పించుకోవాలంటే నాకు 1 ఏడాది సమయం కావాలి, ఈ సమయంలో నాకు వివాహం జరిగితే పెళ్ళికొడుక్కి ఎవరైతే వరుడు ఎవరైతే ఉంటాడో భర్తకి కళ్ళు పోయి కాళ్ళు పడిపోతాయి, అనారోగ్యం వచ్చేస్తుందని మీరు చెప్పండి, ఏడాది తర్వాతకి ముహూర్తం పెడతాం, 18 ఏళ్ళు నిండంగానే, ఇప్పుడు 18 నిండంగానే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పండి అని ఒక ఉత్తరం రాయి. ఈ ప్లాన్ బాగుందిగా. రాజకుమార్తె చకచక డిండిమ భట్టికి ఉత్తరం రాసేసింది, నన్ను రక్షించండి, నా తండ్రి అయిన మహారాజేమో జైల్లో ఉన్నాడు, మీరే నా తండ్రి అనుకుంటున్నాను, ఈ ఏడాది ఆపితే నందో రాజా భవిష్యత్తు, నాకు వేరే అవకాశం లభిస్తుంది, కాబట్టి ఇది చెప్పండి అని రాసి ఈ పక్షి చేర్చి ఇచ్చేసింది. పక్షి ఈ ఉత్తరం ముచ్చుకుని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డిండిమ భట్టుకి ఆ ఉత్తరాన్ని అప్పచెప్పింది. ఆయన ఆ ఉత్తరం చూసుకుని ఆ ఉత్తరాన్ని కాల్చి చింపి ముక్కలు చేసి కాల్చేశాడు. సరే, నా దగ్గరికి వస్తే నేను అదే చెప్తా, మీరేం కంగారు పడద్దని యువరాణికి ఒక మాట చెప్పమన్నాడు. ఈ యువరాణి దుఃఖిస్తూ అయ్యో ముకుందుడు లేకుండా అయిపోయాడని, నాన్న లేకుండా అయిపోయాడని ఏడుస్తూ తిరిగింది. కానీ ధైర్యం వచ్చింది. ఈ పక్షి, నేను రోజు వస్తా నీ దగ్గరికి, నేను వచ్చి మాట్లాడుతూ ఉంటా, సంవత్సర కాలం నువ్వు వేచి ఉంటే చాలు, ఏడాది అని చెప్పింది. మర్నాడు పొద్దున సైన్యాధ్యక్షుడు రాగానే రాజకుమార్తె ఏం చెప్పిందంటే, నేను పెళ్ళికి సిద్ధమే, కానీ నాకు గుర్తుండి నాకు 18 నిండితే కానీ కుదరదు, 1 ఏడాది సమయం తీసుకో, ఇదిగో నా పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పి ఈయన డిండిమ భట్టును కనుక్కుంటాడు, సహజంగా కనుక్కొని ఊరుకున్నాడు. ఏడాది సమయం. ఈ లోపల ఏమైంది, అక్కడ అడవిలో ఈరోజు ఈ పక్షి వచ్చి
ఈ దీని దగ్గర ఈ అమ్మాయి దగ్గర ఉండేది, రాజకుమార్తె దగ్గర. ఉమ్. పగలల్లా ఉండేది, సాయంకాలం ఎగిరిపోయేది, సాయంత్రం అయ్యేసరికి ఎగిరిపోయేది. ఈ మన సుమావళి ముకుందుడు అడవిలో ఉన్నారు కదా. రెండో రోజు రాత్రి ఈ సుమావళి ఏం చేస్తుంది, ఈ ముకుందుడిని మెల్లిగా తీసుకుని ఆ దేవాలయానికి తీసుకెళ్ళింది. జ్ఞానాంబిక చాలా పెద్ద పురాతనమైన దేవాలయం ఉంది. చంద్రోదయం అయ్యి చీకటి పడంగానే అమ్మవారు ప్రత్యక్షమైంది. దేవతలు బోలెడన్ని విమానాల్లో దిగి వస్తున్నారు. వీళ్ళిద్దరూ కనపడకుండా నిలబడి ఉన్నారు. కానీ అమ్మవారు ఎప్పుడైతే ఆమె ప్రత్యక్షమైందో, దేవతలు వచ్చారు, వాళ్ళందరూ పూజ చేయంగానే చంద్రుడు మింటికి ఎక్కంగానే అమ్మవారు వచ్చేసింది. ఆమె స్వరూపంతో చూసేసరికల్లా వీడికి అసలు ఉద్రేకం వచ్చేసి ఎన్ని సంస్కృత వాక్యాలు, చదువు రాదు కదా అబ్బాయికి, ఏమి ఏదో చిట్కా వైద్యాలు మాత్రమే వచ్చు. ఆసువుగా ఒక శ్లోకం చదువుతూ అమ్మవారి ముందుకి డెక్కుంటూ వెళ్ళిపోయాడు ఉద్రేకంతో. ఆ శ్లోకం విని ఎంతో సంతోషించింది అమ్మవారు. వాడి శిరస్సు మీద తన చేయి పెట్టి ఆశీర్వదించింది. అమ్మ మాయమైపోయింది. దేవతలందరూ అడిగారు, ఎంత చక్కటి శ్లోకం చెప్పావు, వికలాంగుడుగా ఎందుకున్నావు, నువ్వెవరు ఏమిటి అంటే, వీడు చెప్పుకున్నాడు తన కథ అంతా. నేను మూఢంగా ఎందుకు పుట్టానో నాకు తెలీదు, 25 సంవత్సరాలుగా నేను అలాగే ఉన్నాను, ఈ అడవిలో పడిపోయాను, ఇట్లా వాళ్ళు చేశారు, ఇదంతా చెప్పేసరికి దేవతలు ఏమన్నారు, ఇతనికి ఒక ఖడ్గాన్ని, తర్వాత ఈ అపురూపమైన కొన్ని పుష్పాలు కొన్ని ఇచ్చి కాళ్ళు వచ్చేలాగా చేశారు. పాదాలు మొలిచినాయి ఇతనికి, పాదాలు తెగొట్టేశారు కదా, పాదాలు మొలిచిపోయింది. ఎంత సంతోషించాడో. దేవతలందరికీ పేరు పేరుతోటి నమస్కారాలు చేశారు. సుమాలి వాళ్ళు మాత్రం ఇక్కడికి రాల, ఆమె చెట్టు వెనకాలే ఉండిపోయింది. ఈ గుళ్ళో నుంచి బయటకు వచ్చి భార్యని కావలించుకున్నాడు. నిన్న పెళ్లి చేసుకున్నాడుగా, ఎంత సంతోషంగా ఉన్నాడో. ఈ భార్య మహాసౌందర్యవతి అనే గంధర్వాంగన దొరికింది. ఇద్దరు కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చారు. హాయిగా ఉన్నారు. సంవత్సరం తనతో పాటు ఉండమని కదా నియమము. ఈ కొన్ని నెలలు గడిచినాయి. ఇతనికి తెలిసింది, ఏ రోజు రాత్రిపూటే సుమావళి తనతోటి ఉంటుంది, ఏ ఒక్క పగలు ఆ అమ్మాయి ఆశ్రమంలో ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏం చేస్తుందో అతనికి తెలియదు. విసుగు పుట్టిపోయేది ఒక్కడే ఉండటంతో. ఒక 5-6 నెలలు గడిచాక, 4-5 నెలలు గడిచాక ఒకరోజు అడిగాడు, నేను ఇప్పటిదాకా ఆలోచించలేదు, నాకు జ్ఞానం కలిగింది కాబట్టి రకరకాల పుస్తకాలు తెచ్చిపెట్టేది అతను చదువుకోవటానికి, కావ్యాలు అవి ఇవి. మరి బుద్ధి తెలిసిందిగా, చదువుకుంటూ ఉండేవాడు. భార్య కోసం వేచి ఉండి చదువుకునేవాడు. నువ్వెవరు ఏమిటి, నువ్వు ఎందుకు రాత్రిపూటే ఉంటున్నావు, ఎందుకు పగటిపూట ఉండవు అడిగితే అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను మెల్లిగా చెప్తా నీకన్నీ. సంవత్సరం నాతో ఉంటానన్నావు, ఏడాది పాటు రాజకుమార్తెకి ఏ సమస్య రాదు, ఆమె నీకోసం క్షేమంగా అవివాహితగానే ఉంటుంది. నాతో ఈ సంవత్సరము ఉండు, నేను ఇప్పుడు గర్భవతిని, సంతానం కలిగే వరకు నువ్వు నాతో ఉంటే చాలు. నేను ఒక విచిత్రమైన శాపంలో ఇరుక్కుని ఉండటం వల్లే నేను నిన్ను ఇక్కడ ఉంచాను, కానీ ఇంకేమీ కాదని. పగలు కనపడేది కాదు, రాత్రిపూట వచ్చేది. అతను ఆహారం వంట చేసుకుని తినేసేవాడు, అమ్మాయి రకరకాల వస్తువులు తెచ్చిపెట్టేది. ఆశ్రమం అంతా బాగు చేసుకునే వాళ్ళు ఇద్దరు కలిసి కులాసాగా ఉన్నారు. పక్షి రాజకుమార్తె దగ్గరికి ఎవ్రీడే వస్తూ ఉండేది. రోజులు గడిచినాయి. గడిచిన తర్వాత చిట్ట చివరి రోజు, ఏడాది గడిచిపోయింది. వీరవర్మ సైన్యాధ్యక్షుడు రాజకుమార్తె దగ్గరికి వచ్చాడు. నువ్వు పెట్టిన ఏడాది గడువు ముగిసింది, రేపే మన పెళ్ళి అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ పక్షి వచ్చింది. అప్పుడే రాజకుమార్తె ఏడవటం మొదలుపెట్టింది. ఏడాది గడువులో ముకుందుడు వస్తాడన్నావు, అతనికి కాళ్ళు వస్తాయన్నావు, అతనికి తెలివి వస్తుందన్నావు, నువ్వే వస్తున్నావు కానీ ముకుందుడు రావట్లేదు, రేపొద్దున వీరవర్మ వచ్చేస్తాడు, రేపే పెళ్ళి అంటున్నాడు. అంటే ఈ పక్షి ఏం చెప్పిందంటే, నువ్వు కంగారు పడద్దు, రేపు తెల్లవారేసరికి ముకుందుడు నీ ముందుంటాడని చెప్పింది. పక్షి వెళ్ళిపోయింది. ఎలా ముకుందుడు వచ్చాడు, పక్షి ఎక్కడికి వెళ్ళిందో వచ్చే భాగంలో చూద్దాం మనం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే చె మాట్లాడే పక్షి చివరి భాగంలో ఉన్నామండి. చెప్తాం. సో ఇతను పెళ్ళి అన్నాడు, సైన్యాధ్యక్షుడు పెళ్ళి అంటున్నాడు. పక్షి ఏమో నీ ముకుందుడు వస్తాడు, నువ్వేం భయపడద్దని చెప్పింది. సుమావళి ఇప్పుడు ఉందిగా, ఇతని భార్య, ముకుందుడికి భార్యగా ఉన్నటువంటి ఆ గంధర్వకాంత ఎవరో ఉన్నది కదా, ఆవిడ సంవత్సరం అయిందిగా, ఆవిడ పెద్ద నెలలు వచ్చేసినాయి, నిండు చూలాలుగా ఉంది. ఏం చెప్పిందంటే భర్తకి, మీరు బయలుదేరి నగరానికి వెళ్ళండి, మీ కత్తి తీసుకెళ్ళండి, ఈ అపురూపమైన పుష్పాలు మీ దగ్గర ఉంచుకోండి, మీకు ఏ అపజయము ఉండదు,
రాజకుమార్తెని వివాహం చేసుకోండి వెళ్ళి అని చెప్పేసరికి అతను తెల్లబోయాడు. ఇదేమిటి నీకు నిండు నెలలు, నీకు నీ పక్కన మనిషి ఉండాలి, ఏ ప్రసవ వేదన వస్తే నువ్వేం చేస్తావు అని అడిగితే, మీరేం కంగారు పడద్దు, నాకు ఏ ఇబ్బంది లేదు, మీకు నీడలాగా ఉంటాను నేను, ఏం పర్వాలా అని చెప్పి అడవిలో బోల్డని జంతువులు వస్తుంటాయి కదా, ఈవిడ ఒక సైగ చేసి ఒక గుర్రాన్ని తెప్పించింది. ఈ గుర్రం ఎక్కి వెళ్ళండి అని చెప్పి ఇతను సరే గుర్రాన్ని ఎక్కి బయలుదేరి వెళ్ళాడు. కత్తి తీసుకెళ్ళాడు. ఆ పువ్వులు ఇచ్చారుగా దేవతలు, అవి వాటిని ఒక దండగా గుచ్చి మెళ్ళో ఉంచుకున్నాడు అనమాట. వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఊరంతా అలంకరించి ఉంది. ఊళ్ళోకి వెళ్ళి 4 వీధులు దాటేసరికల్లా రాజకుమార్తె పెళ్ళి సర్వసైన్య అధ్యక్షుడే రాజయ్యాడు. రాజకుమార్తెని ఇవాళ పెళ్లి చేసుకోబోతున్నాడు. తన పెద్ద ఉద్రేకం వచ్చేసింది. రాజకుమార్తెను వాడు పెళ్లి చేసుకోవటం ఏమిటి, ఇక అడ్డొచ్చిన వాళ్ళందరినీ నరుకుతూ రాజుగారిని తన తండ్రిని బంధించినటువంటి చెరసాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. చెరసాల బయట ఉన్న వాళ్ళు ఎవరు అడ్డితే వాళ్ళని కొట్టాడు. కత్తి ఉంది కదా దేవతలు ఇచ్చింది. లోపలికి వెళ్ళి చెరసాల్లో తాళాలు అవి పగలగొడితే లోపల రాజుగారు తండ్రి కనపడ్డారు. తండ్రి అయితే అసలు చాలా అసాందశలో ఉన్నట్టు అయిపోయాడు. రాజు కొంచెం వీక్గా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఈ కత్తి పుచ్చుకుని గుర్రం మీద ఇంత పౌరుషశాలిగా ఇతను కనపడేసరికి ఆయన అన్నాడు, నన్ను క్షమించు, నీ జీవితం పాడు చేసేసాను, నీ తండ్రిని ఇక్కడ చేర్చాను, నా కూతురుని రక్షించు, ఆమెను నువ్వే వివాహం చేసుకుని ఈ రాజ్యానికి రాజు బాబు, నువ్వు మమ్మల్ని రక్షించమంటే తండ్రిని ఆయన్ని ఇద్దరిని బయటికి తీసుకొచ్చాడు. ఈ లోపల ఏమైంది, అంతఃపురంలో ఈ అమ్మాయిని పెళ్లి కూతురుని చేయడానికి సిద్ధపడ్డారు. ఆ అమ్మాయి ఏమో అన్ని విసిరేస్తుంది, పెళ్లి కూతురుని అవ్వను, నేనేమవను అని చెప్పి. ఈ వీరవర్మ వచ్చాడు, నువ్వు ఏడాది సమయం అడిగావు, ఏడాది ఆగాను, ఇప్పుడు నువ్వు ఈ గొడవ చేసినా ఏం చేసినా సరే నీతో పెళ్ళి తథ్యం, నువ్వు నీ అంతటి నువ్వు ఏమీ చేసుకోవడానికి వీలు లేదు ఇంకా అని గట్టిగా గొడవ చేశాడు. అమ్మాయి ఏం చేసింది, పిడిబాకు ఒకటి తీసింది, చచ్చిపోతాను కానీ నీకు మాత్రం భార్యను కాను నేను. ఇంతలో లోపలికి పరిగెత్తుకొచ్చాడు ముకుందుడు. ఎప్పుడైతే ఈ అమ్మాయి చేతిలో, రాజకుమార్తె చేతిలో కత్తి చూశాడో దూరం నుంచే తన కత్తితో ఆమె చేతిలో ఉన్న పిడిబాకు ఎగరగొట్టి నువ్వు వీరవర్మ మీద అరిచాడు గట్టిగా, నువ్వు రాజకుమార్తెను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, ఆమె ఇష్టపడితే చేసుకోవాలి, ఆమె వద్దన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అనేసరికి ఈ ముకుందుడు అతని పాదాలు చూసేసరికి ఆశ్చర్యపోయాడు. కాళ్ళు నరికించి కాళ్ళు తీసుకొచ్చి చూపించారు వాళ్ళు. వీడి కాళ్ళు ఎట్లా మొలిచాయి? ఆయన గట్టిగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. సర్వసైన్యాధ్యక్షుడైన వీరవర్మ, కొత్తగా విద్యలు నేర్చుకున్న ముకుందుడు ఇద్దరూ తలపడి కత్తి పోరాటం చేశారు. ఈ యుద్ధంలో సర్వసైన్యాధ్యక్షుడిని నరికి పారేశాడు ముకుందుడు. అతని మెడ నరికేశాడు. ఆ శరీరం ఓ పక్కకు పడిపోయింది. రాజకుమార్తె పరిగెత్తుకుంటూ వెళ్ళి కావలిచ్చుకుంది ముకుందుడిని. సంవత్సరం వేచున్నాను నీకోసం అంటే అతను అన్నాడు, నిన్ను రక్షించడానికే ఇవాళ ఇక్కడికి రాగలిగాను నేను అని చెప్పాడు. ఈ లోపల రాజుగారు వీళ్ళంతా వచ్చారు లోపలికి. రాజు అన్నాడు, నాయన నీ వల్ల నా కూతురు రక్షించబడింది, లేకపోతే వాడికి భార్య అయ్యి ఈ రాజ్యంలో ఎట్లా బతికేదు అంటే ఇదంతా నా ప్రతిభే కాదండి, ఒక మాట్లాడే పక్షి నా భార్య అయిన సుమావళి వాళ్ళిద్దరి వల్ల ఇది కుదిరింది అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ రాజకుమార్తె, మాట్లాడే పక్షి అది ఇక్కడే ఉందిగా, ఇక్కడ ఉండటమేంటి, ఇక్కడ ఎందుకు ఉంది అన్నాడు. అప్పుడు గుర్తు చేసుకున్నాడు, ఈ మాట్లాడే పక్షి ఎప్పుడు చూశాడు తను, సంవత్సరం క్రితం ఒకనాడు ఏ రోజైతే తన కాళ్ళు నరకబడ్డాయో ఆ రోజును చూశాడు. ఇతను చెప్పిన రెండో భార్య ఉంది కదా, నా భార్య సుమావళి అన్నాడు కదా, నీ భార్య ఏమిటి, నీకు పెళ్ళైపోయిందంటే అదొక పెద్ద గాథ, ఆ మాట్లాడే పక్షి వల్లే సుమావళి నా భార్య అయింది, ఆమె వల్లే నేను ఇక్కడికి వచ్చాను అనేసరికల్లా ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, మాట్లాడే పక్షి నా దగ్గర ఉంది, పాపం అది నిండు చూలాలు, ప్రసవ వేదన పడుతోంది, పక్కనున్న బంగారు పంజరంలో పక్క గదిలో ఉంచానని చెప్పి ఇతన్ని అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఒక హంసతూలికా తల్పం మీద సుమావళి పడుకున్నది, ఆమె పక్కన ఇంత చంటి పిల్లవాడు కనపడ్డాడు. ఈ యువరాణి తెల్లబోయింది, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎట్లా వచ్చావు, ఇక్కడ ఒక పక్షి ఉండాలి కదా అని కేకలు పెట్టింది. ఇతను ఒక్క గంతుతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు భార్య దగ్గరికి. వెళ్ళి ఆ చంటి బిడ్డని ఎత్తుకున్నాడు. సుమావళి, నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావు, నేను నిన్ను అడవిలో వదిలిపెట్టి వచ్చా కదా అని. యువరాణి ఏమో, ఈ అమ్మాయి ఎవరు అనేసరికి నా భార్య అన్నాడు. అనగానే యువరాణి తెల్లపోయింది. ఇందాకే విన్నది, నీ భార్య అయితే నేను మన ఇద్దరికి పెళ్లి కాదా అని అడిగింది. ఈ మాట్లాడే పక్షిది అన్ని ప్రశ్నలే. అప్పుడు ఆ సుమావళి ఏం చెప్పిందంటే, నేనే ఆ మాట్లాడే పక్షిని రాకుమారి అని చెప్పి. అప్పుడు వీళ్ళిద్దరికీ తెలిసింది, మాట్లాడే పక్షి పగటిపూటేమో రాజకుమార్తె దగ్గరుంది, రాత్రిపూట సుమావళి ముకుందుడి దగ్గరుంది.
ఆమె పగల్లేదు, ఇది రాత్రి రాదు. ఓకే. నేనే ఆ మాట్లాడే పక్షిని. శాపవశాత్తు నేను అట్లా అయిపోయాను. అందుకని మీ ఇద్దరిని ఈ రకంగా కలపడానికి ఇట్లా కారణమయ్యాను అని చెప్పి అప్పుడు తన సంగతి చెప్పింది. ఈ అమ్మాయి గంధర్వకాంత కాదు, యక్షజాతులలో ఒక చిన్న జాతికి చెందినటువంటి అమ్మాయి ఈ సుమావళి. ఆ అమ్మాయి తన సంగతి చెప్తుంది. నేను పుట్టగానే నా తల్లిదండ్రులు గతించారు. ఏదో పెద్ద దేవదానవ యుద్ధంలో వాళ్ళు గతిస్తే నేను మహాద్భుత సౌందర్యవతనని మా మేనత్త ఒక ఆవిడ నన్ను పెంచుకుంది. నేను చిన్నప్పటి నుంచి అందగత్తనని చాలా గర్వము గొప్ప నాకు. అయితే నాకు వివాహయోగ్యమైన వయసు వచ్చినప్పుడు ఏవైనా కొన్ని తెలివైన ప్రశ్నలు అడిగి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను నేను. అయితే మా అత్త ఏమన్నదంటే, ఆవిడకి ఒక రకమైన వేళాకోళం మగవాళ్ళంటే, ఆడవాళ్ళ పిచ్చి వాళ్ళకని. అందుకని ఈ ప్రశ్నలు అడుగు, ఎవడికి ప్రశ్న చెప్పలేడో వాడికి గుండు గీయించాలనేది. అట్లా మా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి రావడం నా అందానికి మెచ్చి, మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతే మా అత్తయ్య వాళ్ళకి గుండు గీయించేది. మా నగరంలో చాలామంది గుండు వాళ్ళు కనిపించేవాళ్ళు, ఎందుకంటే మేము ఈ పని చేసేవాళ్ళం. ఒక సరదా వచ్చేది, ఒక గొప్ప ఉండేది. నా కోసం ఇంతమంది వస్తున్నారు అనుకునేవాళ్ళం. ఇవాళ ఒకళ్ళకి గుండు గీస్తే రేపొద్దున రారనే వాళ్ళు అందరూ, కానీ రేపొద్దున ఎవడో ఒకడు వచ్చేవాడు. ఇలా సరదాగా సాగుతున్న సమయంలో ఒక అష్టావక్రుడుగా ఉన్న ఒక యువకుడు వచ్చాడు. అతను చాలా చదువుకున్నాడు, కానీ చూడ్డానికి పరమ వికారంగా ఉన్నాడు. నిన్ను చూడ్డానికే వచ్చాను, నిన్ను పెళ్లి చేసుకోవడానికే వచ్చానని చెప్పాడు. అసలు ఇలా వికారంగా ఉన్నవాడిని నేను ప్రశ్నే అడగనంటే మా అత్తయ్య సరదాగా ఉంటుంది, అడుగు అడుగని నన్ను ఎంకరేజ్ చేసింది. తీరా నేను అడిగిన అన్ని తెలివిగల ప్రశ్నలకి అతను సమాధానం చెప్పేశాడు. నేను అతన్ని తోసేశాను పొమ్మని. తను కింద పడిపోయాడు. నేను తన్ని పెళ్లి చేసుకోనని అర్థమయ్యేసరికల్లా ఒడ్లో నుంచి బాకు తీశాడు. నన్నే చంపేస్తాడని నేను భయపడ్డాను, కానీ అతను ఆత్మహత్య చేసి నిన్ను చూడడం కోసమే వచ్చా, పెళ్లి వేరే సంగతి అని మెడ నరుక్కుని చనిపోయాడు. అయ్యో. మా అత్తయ్య చాలా నవ్వింది, కానీ నాకు చాలా దుఃఖము బాధ వచ్చినాయి. అతను చనిపోయేటప్పుడు చూసిన చూపు నాకు చాలా బాధ కలిగించింది. ఇప్పుడే ఇదే కదా సరదా వచ్చే సన్నివేశాలు ఇవేనని ఆ చనిపోయిన వాడి శవాన్ని చూసి మా అత్తయ్య బాగా నవ్వి ఆ శవాన్ని బయట పారేయించింది. చాలా రోజులు నేను అలాగే ఉండిపోయిన, దుఃఖంగా ఉండేది నాకు. అందరూ అనేవాళ్ళు, ఇట్లా ఒక అవిటివాడి మరణానికి కారణమయ్యావు, ఎప్పుడూ అవిటివాడే నీ భర్త అవుతాడు అనేవాళ్ళు. కానీ మా అత్తయ్య ఈ పద్ధతి మార్చుకోలేదు. అయితే ఆ కాలంలో సరే మరీ మనసు బాగుండలేదని ఎక్కడికో వ్యాహ్యాళ్ళకి వెళ్తే ఒక ఋషి ఒక ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడ ఏవో కొన్ని పక్షి ఈకలు కనపడితే 3-4 ఈకల్ని చేత్తో పుచ్చుకుని నడుస్తున్నా నేను. మా అత్తయ్య, ఈ మునిగారిని అడుగు, నీ పెళ్ళి ఎప్పుడు అవుతుందోనని అన్నది. నేను ఆయన అడిగాను, ఆయన సమాధానం చెప్పలే. అత్తయ్య ఏమంది, నీ చేతిలో ఈక ఉంది కదా, ఈకతో ఆయన్ని ముట్టుకో, మెలకు వస్తుందన్నది. ఎప్పుడైతే ఆ పక్షి ఈకని ఆయనకి తగిలించానో ఆయన వెంటనే కళ్ళెదిరి చూసి నువ్వు పక్షిగా మారిపోమని నన్ను శపించాడు. ఓహో. ఇప్పటికే నేను చేసిన పని వల్ల నాకు చాలా దుఃఖంగా ఉంది, ఇప్పుడు పక్షిగా కూడా అయితే నా జీవితం ఏమైపోతుందో తెలీదు. అక్కడే కూర్చుని విపరీతంగా ఏడ్చాను. మా అత్తయ్య ఏదో మాట్లాడిపోతే ఆమెను నువ్వు పొమ్మన్నాను, నీ వల్లే నా జీవితం పాడైపోయింది, నువ్వు అసలు ఇక్కడ నా దగ్గర ఉండద్దు, నేను నీతోటి రానన్నాను. మా అత్తయ్య, నీలాంటి పిచ్చిమొహం, ఇలాంటి అంటే సెంటిమెంటల్ ఫూల్ అనమాట, ఇలా తెలివి తక్కువగా ఉండేవాళ్ళు భయపడే వాళ్ళతోటి నేను ఉండనని అత్తయ్య వెళ్ళిపోయింది. నేను ఆ రుచిగారి పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉండిపోయాను. ఆయన, సరే ఒక పూట పక్షివిక అని నా శాపాన్ని సడలించి, నీవు చేసిన ఈ పని వల్ల ఎవరైనా వికలాంగుడు సద్గుణ సంపన్నుడు అయిన మానవుడితోటి సంసారం చేసి సంతానాన్ని కన్న తర్వాత ఈ పక్షిగా మారేది పోతుంది, నీకు నువ్వు చేసిన పాపం కూడా పోతుంది అని నాకు శాపాన్ని సడలించాడు. అప్పటి నుంచి నేను వచ్చి ఈ అడవిలో ఉంటున్నాను. పగటిపూట నేను పక్షిగా ఉంటా, రాత్రిపూట మాత్రమే, ఒక పూటే నేను పక్షిగా ఉండేది. ఈ పక్షి స్వరూపంలో ఉన్నదాన్ని, నాకు ఈ శక్తులు ఉన్నాయి, నేను యక్షకన్యను కాబట్టి నేను అన్ని బరువులు మోయగలను, మాట్లాడగలను. నేను మాట్లాడే పక్షినని తెలిసి కొంతమంది బోయేవాళ్ళు నన్ను పట్టుకోవటానికి వచ్చారు. ఆ సమయంలోనే నాకు ముకుందుడు కనపడ్డాడు. అతనికి పాదాలు లేవు, కానీ మంచివాడు. అందుకని అతనిని పట్టుకుని, వికలాంగుడు అన్న మాట సరిపోయింది కాబట్టి వివాహం చేసుకున్నాను. అతనితో కాపురం చేసి సంతానాన్ని పొందితే కానీ నాకు ఈ పరిస్థితి పోదు. ఆ పరిస్థితి పోగొట్టుకోవడానికి, ఈ మధుమాలని కాపాడడానికి రోజు ఇక్కడికి వచ్చి యువరాణిది మనసు చూరగొని ఆమెకి స్నేహంగా ఉండి ఆమెను కూడా ఆ పరిస్థితి నుంచి తప్పించాను. ఇతను నాకు భర్తగా ఉండటానికి ఒప్పుకున్నాడు, కానీ అతని మనసు కూడా ముంచాలనుకుని
రాజకుమార్తెను రక్షించడానికి తిరిగాను ఇక్కడికి ఉమ్. అని చెప్పేసరికల్లా ఈ మధుమాల చాలా నిస్పృహగా పెట్టుకుంది మొహం. వివాహితుడు, సంతానవంతుడు, ఇంక ఎందుకు ఇతనితో అంటే ఒప్పుకోలేదు సుమాలి. కాదు కాదు, అతను నీ మీద ప్రేమతోటే మళ్ళీ తనకి కాళ్ళు కావాలనుకున్నాడు. అసలు అతనికి ఊహ తెలిసాక ఒక యువతిని ప్రేమించడం అంటే అది నిన్నే. నేను అక్కడ కనపడ్డాను, నేను నీ కాళ్ళు వస్తాయి, జ్ఞానం వస్తుంది అని చెప్పాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఉమ్. పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నన్ను ప్రేమిస్తున్నాడు. కానీ అసలు అతని ప్రేమకు పాత్రాలవి నువ్వేనమ్మా. మన ఇద్దరం కలిసి ఉందాం. నాకు ఒక భర్త ఉన్నంతకాలం నేను జీవించి ఉండొచ్చు భూలోకంలో. తర్వాత నేను వెళ్ళిపోతాను. కుమారుణ్ణి ఇతనికే వదిలిపెడతా, ఈ రాజ్యానికి. కాబట్టి నీకు ఏ అభ్యంతరము చెప్పక్కర్లేదు. ఉమ్. నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకోమని ముకుందుడు తండ్రి, ఆ డిండిమ భట్టు వాళ్ళందరూ చెప్పారు. డిండిమ భట్టు జాతకం చూస్తాడు కదా, ఆయన మొట్టమొదట రాజకుమార్తె జాతకం చూసినప్పుడు ఈమె భర్తకి ఇంకొక భార్య ఉంటుందని చెప్పాడు. ఓహో. రాజుకు తెలిసింది. ఆ కాలంలో ఏముంది, రాజుగారి 2-3 భార్యలు ఉంటారు కదా. ఇప్పుడు ఒక గంధర్వకాంత లేదా యక్షకన్య ఇతనికి సమస్యలు తీర్చి రాజకుమార్తెని రక్షించగలిగే వ్యక్తి అయితే ఎందుకు కాదనుకోవటం. ఉమ్. సరే, దాంతో ఒప్పుకొని వివాహం ముకుందుడు రాజకుమార్తె వివాహం చేసుకున్నారు. సుమావళికి మళ్ళీ సంతానం కలగలేదు. రాజకుమార్తెకి బోళ్ళంతమంది సంతానం కలిగారు. సుమావళి కుమారుడే ఈ రాజ్యానికి రాజు అయ్యాడు కూడా. చాలా కాలం జీవించి ఎంతకాలమో సుఖంగా ఉన్నారు. ఇతను మరణించిన తర్వాత సుమావళి తన దేహాన్ని విడిచిపెట్టి యక్షలోకానికి వెళ్ళిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి మాట్లాడే పక్షి. నమస్తే రమగారు. నమస్తే.